ఈమె వచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి అనేక రకాలుగా చూస్తే మీరు అన్ని ప్లాస్టిక్ తోటి పెట్టిన పూలతోటే బతుకమ్మను పేరిపించింది. మనకు ఎక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టినా మనకంతా కనిపించింది. ఒరిజినల్ బతుకమ్మ గురించి తెలిసిన స్టోరీస్ తెలిసిన వాళ్ళకి ఎవరికీ తెలీదు. మీరు అంతెందుకు హిస్టరీ చూస్తే గనక హ్మ్. మా దళితులకి అసలు బతుకమ్మే లేదు. తెలుసా? ఆడరా? ఆడతారు కదా! ఆడరు. జిల్లాల్లో అదే కదా మీకు తెలియంది. నేను ఒక దళిత బిడ్డని చెప్తున్నా. మీరు రాగలిగితే నేను ఆ చరిత్ర ఆధారాలు చూపిస్తా. బతుకమ్మేంది, బోనాలేంటి. ఇప్పటికి కూడా మా ఇండ్లల నుంచి మేము డైరెక్ట్‌గా ఎళ్లి గుళ్ళల్లో ఫస్ట్ వెళ్లి బోనం ఎక్కించడం గాని, బతుకమ్మ చేయడం గాని, పల్లెటూరు ఎక్కడో కాదు ఇబ్రాహీంపట్నం పదమ్మా చూపిస్తా. లేకపోతే రామోజీ పెద్దంబర్పేట చూపిస్తా పదండి మీకు. మీరు ఒకరోజు ప్రోగ్రామ్ ఈసారి మీరు బతుకమ్మ పండుగకి గాని, బోనాలకు గాని మీరు మీ టైము, మీ స్లాట్, మీ కెమెరా నాకు పెట్టండి. ఒకప్పుడు ఉండేదేమో. ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు మారింది కదా! లేదమ్మా. తెలంగాణ గడీల రాష్ట్రం వచ్చి సంస్కృతిలోనే దొరసానమ్మ కింద పనిచేసిన వీళ్ళకి, ఆ వెట్టి చాకిరి ఉన్న వాళ్ళని బోనాల వరకు పంపించారు మమ్మల్ని. అంత ఉందా మాకు? ఇప్పటికి అన్‌టచబిలిటీ ఉంది. ఇప్పటికి. అది నేను చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్‌లో మంత్రి అయిన తర్వాత, ఫస్ట్ మంత్రి అయిన తర్వాత నేను క్యాబినెట్‌లో మాట్లాడమంటే అసలు కొత్తగా అయిన వాళ్ళు క్యాబినెట్‌లో మాట్లాడే ధైర్యం చేయరు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంశం అనమాట. ఏంటిది ఆ రోజు? హ్మ్. జన్మభూమి ఈసారి దేని మీద పెడదాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా! క్యాబినెట్ మనుషులు ఉన్నారు కదా! ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కదా! అప్పుడు నేను మైక్‌ని సడెన్‌గా ఒత్తేసాను. సార్ అంటరాని తనం మీద ఆహ్, జన్మభూమి పెట్టాలి సార్ అన్నాడు. షాక్ అయ్యాడాయన. ఏంటిది అన్‌టచబిలిటీ మీదనా? ఏం మాట్లాడుతున్నావు? ఉందా అవయ్య? అని ఇట్లా అడిగాడు అందరిని. ఏం దేవందా? ఉందా? ఏమండి ఉన్నదా? అని అన్నాడు. సార్ ఎందుకు సార్ అడుగుతారు? నేను చెప్తున్నాను. హ్మ్. మీరు రండి ఇదే హైదరాబాద్‌లో మాకు ఇల్లు ఇవ్వాలంటే మీరెవరు అని అడగకుండా మాకు ఇల్లు ఇవ్వరు ఇప్పటికి కూడా. హ్మ్. ఇప్పటికి కూడా. అండ్ ఇప్పటికి కూడా రంగారెడ్డి జిల్లా లాంటి దగ్గర ఇప్పటికి కూడా మాకు 2 గ్లాసుల వ్యవస్థ. ఆ ఊర్లో గనక చాయ్ హోటల్ ఉంటే ఇప్పటికి కూడా ఆ గ్లాసులో ఇప్పటికి కూడా మాకు టీలు ఇవ్వని పరిస్థితి. ఇప్పటికి కూడా టెంపుల్స్‌లో పోలేని పరిస్థితి. మళ్ళా ఎల్లమ్మలు, పోచమ్మలు వాళ్ళే రావాలి. ఈ బతుకమ్మ కూడా ఫస్ట్ వాళ్ళ ఇళ్ళాల నుంచి ఎళ్ళాలి. అర్థమైతుందా? ఫస్ట్ స్టెప్ రెడ్డిలో లేకపోతే మళ్ళీ బీసీల నుంచి బోనాలు వెళ్తాయి. బతుకమ్మలు పేరుస్తారు. అది చేస్తారు. ఆ తర్వాత లాస్ట్ మా వాళ్ళు చేసుకుంటారు. లాస్ట్ ఊరిలో 4 వాళ్ళు చేసుకొని అప్పుడు వెళ్ళి వీళ్ళు లాస్ట్‌కెళ్ళి అందులో కలపాలి. అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన మాట మంత్రి అన్నప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు అన్‌టచబిలిటీయో లేకుంటే ఇప్పుడు మ కూడా ఉంది. ఒక వివక్ష అనేది దాని మీద నేను జన్మభూమి ఆ! పెడితే నమ్మలేరు. అయితే అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొనెళ్ళి ఇదే మహబూబ్ నగర్‌లో పోస్టర్‌లు దొరికితే ఆ రోజు నేను పెట్టించిన దాని మీద చంద్రబాబు నాయుడు గారిని సహపంక్తి భోజనం పోస్టర్‌లు దొరుకుతాయి మీకు సంగారెడ్డిలో. జైరాబాద్‌లో ఆయనను కింద కూర్చోబెట్టి మా ఎస్సీ వాడలు పాపం కూర్చున్నాడాయన. అయితే తెలంగాణ అంటే రాష్ట్రం వచ్చింది. ఒప్పుకున్నాడాయన గదా! ఆ! దాన్ని పెట్టాడు అంటే ఈ చూసాడు 10 గదా! ఏళ్లలో కూడా మారలేదా అసలు? ఇప్పుడు మీరు ఇక మన భవిష్యత్తులో మారదు. అమ్మ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ, బోనాలు ఈ 2 రాష్ట్ర పండుగలు. రాష్ట్ర పండుగలుగా గుర్తించిన తర్వాత కూడా అవసరమేముంది? హ్మ్. ఇప్పుడు నేను చెప్పింది ఇంటర్నల్‌గా ఉన్న ఈ కులాల తారతమ్యాలు ఇవి బయట ప్రపంచానికి ఇంకా తెలీదు. హైటెక్ లెవెల్ ఉండి ఏదో హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు, ఇంటి పక్కోళ్ళు, ఇంటి పిల్లోళ్ళు ఆడుతున్నారు గదా! అని ఏదన్నా కొంచెం యాక్సెప్టెన్సీ ఉండొచ్చి ఆడిండేమో గానీ, పల్లెటూరు ఎక్కడ అవసరం లేదు. 20 కిలోమీటర్లు గూడా లేని మీకు దగ్గరలో సిటీకి బార్డర్‌లో ఉన్న వాటిలోనే లోపలనే చూపిస్తాను నేను. విత్ ఎవిడెన్స్‌తో సహా చెప్పిస్తాను మీకు. ఊర్లో సర్పంచ్‌తో చెప్పిస్తా, మండల్ ప్రెసిడెంట్‌తో చెప్పిస్తా, ఊర్లో ఉన్న ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళ ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్‌లో పనిచేసిన వాళ్ళు ఉన్న వాళ్ళతో చెప్పిస్తా. మామూలు జనాలతో కూడా నేను పక్కనే ఉంటా. మీరు అడిగి రండి. హ్మ్. ఆ! అయితే పాత విగ్రహంలో ఏమో రాచరిక పోకళ్ళున్నాయి. లేకుంటే ఆ ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒక దేవతలాగా కనిపిస్తుంది తప్ప, మా తల్లిలాగా కనిపించట్లేదు. బహుజన తల్లిలాగా ఈ కొత్త తెలంగాణ తల్లి ఉంది అనుకున్నప్పుడు, హ్మ్. సరే మన ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మ. తల్లి, చెల్లి, అమ్మలాగా ఈ తెలంగాణ కూర్గు. తల్లి కనిపిస్తోంది. ఈ రూపం ఉంది. అంత సాదాసీదాగా ఉంది. సాధారణంగా బహుజన అమ్మగా కనిపిస్తోంది అనుకున్నప్పుడు, బహుజనాలు అందరూ కూడా బతుకమ్మ ఆడతారు కదా! ఎందుకని పెట్టలేదు అనేది. కేవలం ఆ బతుకమ్మ స్థానం తీసేసి మాకు మళ్ళీ బతుకమ్మ అనేది పెట్టాలనుకుంటే, హ్మ్. ఆ బతుకమ్మ వీళ్ళేదో చేసుకున్నారు, వీళ్ళేదో జాగృతి లెవెల్‌లో చేసి, బతుకమ్మ లెవెల్‌లో చేసిన దానికోసం పెట్టాలనేది మా ఇంటెన్షన్ కాదు. హ్మ్. ఈమె పెడితే బతుకమ్మ చేసుకుంటామా, ఈమె వద్దన్నా బతుకమ్మ చేసుకుంటాం. దాన్ని సెలబ్రేషన్‌గా చేసుకున్న వాళ్ళు అసలు నన్నడిగితే పండుగల కల్చరే పోయింది ఇప్పుడు. హ్మ్. నిజానికి ఒప్పుకోండి మీరు. ఎవరు చేస్తున్నారు బతుకమ్మలు? ఊళ్ళల్లో తప్ప హైదరాబాద్ ఉన్నవాళ్ళు ఏదో 9 రోజులు, 10 రోజులు ఏదైనా కొంచెం మెంటల్ రిలాక్స్ కావాలనుకున్న వాళ్ళ అమ్మలు, అమ్మమ్మలు, నా వారసులు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో జరుగుతున్నాయి. మనం ఏదో సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఇండివిడ్యువల్‌గా ఉద్యోగాలు చేసుకునే పిల్లలు
వాళ్ళు వచ్చేసి బతుకమ్మలు పేర్చి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఈ పండగే బట్ కాదు, ఏ మన పండగనా. సంస్కృతి కదా బతుకమ్మ అనేది. ఏం సంప్రదాయం. సంస్కృతి అనేది అది కులాలను పెంచే రకంగా పెరుగుతూ ఉంది తప్ప, అది తగ్గించడానికి పనికోవట్లేదు. సంస్కృతి ఆ రోజు పెట్టడానికి ఉద్దేశాలేంటి? అందరూ కలిసి ఉండాలి పండగలప్పుడు. ఏవి చేసుకోవాలన్నా. కానీ అవి లేవే. హ్మ్. అది లేదు అని చెప్తున్నా. ఆవిడ ఏదో పెట్టలేదు, అందులో కనపడలేదంటే నువ్వు పెట్టుకో. అప్పుడు నువ్వు తెలంగాణ విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకున్నావు? ఈ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్నావు. మేమెక్కడ పెట్టాము? ప్రజలు ఉండే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండే సెక్రటేరియట్‌లో పెట్టాము. కానీ అన్ని విలేజుల్లో కూడా పెట్టిండ్రు కదా! స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు కూడా ఇప్పుడు మేము పెట్టిన దాన్ని కూల్చే తత్వం మాది కాదు. మేము వద్దు అనటం లేదు. ఇప్పుడు అమ్మ రూపాన్ని ఎవరు ఎట్లా ఊహించుకుంటే ఉంటదేమో గానీ 80% ఉన్న బహుజనులుండి, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న మిగతా కులాల వారి సంఖ్య తక్కువుంది. అవునన్నా కాదా? అగ్రకులాల వాళ్ళే. వాళ్ళ లెవెల్‌లో ఉండేవాళ్ళు ఎంతమందున్నారు? ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉన్నామా? లేకపోతే దొరలున్నామా? గడీలున్నాయా? ఏమున్నాయి ఇప్పుడు? ఉన్నవాళ్ళమంతా 80%, 90% ఈళ్ళమే ఉన్నాం. మధ్య తరగతి వాళ్ళమే ఉన్నాం. సో, మన మధ్య తరగతి అమ్మ పొద్దున్నే లేసి ఇవన్నీ యేసుకొని, పైన కిరీటాలు పెట్టుకొని, మన అమ్మ అంటే ఇట్లుండాలంటే మరి అది దేవత రూపమా? అమ్మ రూపమా? ఏదో అనేది క్లారిటీ లేదు. సరే వాళ్ళని వాళ్ళ 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 ఆలోచన విధానం దొరలు కాబట్టి ఆళ్ళ దొరల విషయాల్లో వాళ్ళు అట్లా ఆర్నమెంట్స్ పెట్టి అట్లా ఇట్లా రిచ్‌గుండాలా? అమ్మాయి అంటది పేలగుండాలా? అంత పేదరికం మార్పులో ఉన్నా అంటే, మరి నీ దగ్గర 100,00,00,000 ఉన్నాయి. నీకు 100,00,00,000 ఉన్నాయి గాబట్టి నువ్విప్పుడు మళ్ళా నీకు తిరగడానికి, నీ ఖర్చులు పెట్టుకోవడానికి, నీకు ఉద్యమంలో మళ్ళీ జేసుకోవడానికి నీకు అన్ని రకాల మీ డ్యాడీ ముఖ్యమంత్రయ్యే జేస్తున్నావు. ఇంకా ఎంతమంది ఎవరున్నారు ఆ స్థాయిలో చేసుకొని వెళ్ళడానికి మళ్ళీ? అలాంటి ఆడబిడ్డలు అంటే ఎక్కడున్నారు? ఒక మధ్య తరగతో, ఒక బీద కుటుంబం ఎవరైనా సరే మా అమ్మని ఒక గొప్పగా, ఘనంగా ఊహించుకుంటాము. అట్లా కానీ కిరీటాలు పెడితే అమ్మ గాదమ్మా. హ్మ్. అమ్మ అనేవాళ్ళు ఎవరైనా చూడంగానే ఇప్పుడు మీరు నన్నెందుకు అమ్మ అని పిలుస్తున్నారు? చెప్పండి మీరు. హ్మ్. అదే ఒక పెద్ద ఆమె ఇట్లా పెద్ద డైమండ్ నెక్లెస్‌లేసుకొని నువ్వు వచ్చేసి పిలిస్తే మేడమ్ అని పిలుస్తావు. తేడా లేదు. నీకు కనపడే విషయంలో గానీ, కట్టుబొట్టులో గానీ, మాటలో గానీ, ఆ అమ్మతనాన్ని కనిపిస్తేనే అమ్మలాగా అనిపించాలి గానీ, అమ్మో! అమ్మ అంటే ఆమె ముట్టుకుంటే ఏమైతదో? ఆమె చీర చూడరా ఎంత కాస్ట్‌లీ ఉంది? ఆమె డ్రెస్సింగ్ చూడరా? ఆమె విగ్రహాలు చూడరా? ఇప్పుడు మనం గుళ్ళోకెళ్తే డైరెక్ట్ విగ్రహాన్ని ముట్టుకొని ఇస్తారా? పూజారులు అడ్డుకోరా? కిరీటం పెట్టుకున్న అమ్మ గుళ్ళోకెళ్తావా? ఇప్పుడు ఆమె అమ్మనా? తెలంగాణ అమ్మనా? తెలంగాణ దేవతనా? దేవత అయితే మీ ఇంట్లో పెట్టుకుంటారు. మీకు నచ్చిన కాడ పెట్టుకుంటారు. మేము అమ్మ అయితే అందరిలాగా అమ్మ అన్ని రూపాలు. అమ్మనే అన్నీ మనకు దేవుడే. దేవుడిచ్చిండు అమ్మ మనని అని మేము నమ్ముతాం గాబట్టి ఆ! అయితే ఇక్కడ 80% మందికి ఆ బహుజన రూపంలో కనిపిస్తోంది. అమ్మలా అనిపిస్తుంది. దేవత కాదు అనుకున్నప్పుడు, తెలంగాణ తల్లి అందరిది కాకుండా ఇప్పుడు మీరు ప్రతిష్ఠించింది కేవలం కాంగ్రెస్ తల్లి అనే ఇక మాట. దానికి నేను ఆన్సర్ చెప్పలేను. ఇప్పుడు వ్యతిరేకత ఎవరికొచ్చింది? ఒక టీఆర్ఎస్ వాళ్ళకొచ్చింది. మిగతా వాళ్ళెవరన్నా కామెంట్ చేశారా? అందరూ యాక్సెప్ట్ చేసారా? ఉన్నటువంటి అందరూ మీరు చేశారు. చెప్పిన నాకు 80% తెలిసి బహుజనులు. బీజేపీ వాళ్ళు గూడా దాని మీద కామెంట్ జేయలేదు. కమ్యూనిస్టోళ్ళు గూడా చేయలేదు. ఎవ్వరు చేయలేదు. వీళ్ళకెందుకు బాధ? మీకేం ప్రోగ్రామ్ లేదు. నీ ఐడెంటిటీకి నీకు బయట తిరిగే పరిస్థితి లేదు. ఆ పేరును కొద్దిగా ప్రజల్లోకెళ్ళి మాపుకోవాలంటే, రూపుమార్పుకోవాలంటే ఈ ప్రోగ్రామ్ ఏదో ఒకటి తలల మీద పెట్టుకొని తిరగాలి కాబట్టి తిరుగుతున్నావు. నువ్వు తిరుగు. డబ్బులున్నాయి ఖర్చు పెట్టుకో, జనాలనేసుకో తిరుగు. ఇప్పుడు నువ్వు చేస్తేనే బతుకమ్మ లేకపోతే లేదా? అసలు మా జీవితాల్లోనే బతుకమ్మ అంటే మాకే బతుకు లేదు ఇప్పటి వరకు. మీ అయ్యున్నప్పుడు ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ ఏసాడా? ఏ బిడ్డకు అన్యాయం జరిగితే, రేపులు జరిగితే దాని మీద ఎంక్వైరీలు వేశారా? అప్పుడు ఒక వుమెన్ అండ్ ఏంటిదది వుమెన్ కమిషన్ లేదు. మహిళా కమిషన్ లేదు ఈళ్ళ పరిపాలన లోపల. ఈమె అప్పుడెక్కడుంది? ఈమె కళ్ళు ఇది కనపడలేదా? అప్పుడు ఆడబిడ్డలు కనపడలేదా? ఆడబిడ్డ సమస్యలు కనపడలేదా? ఇప్పుడెళ్ళి అనుకొని పోయేసొచ్చింది ఇట్లా. అంటే అప్పుడు కనపడని అంశాలన్నీ ఇప్పుడు కనపడుతున్నాయా? మీ నాన్న ఎంతమంది క్యాబినెట్‌లో మంత్రి పదవులిచ్చాడు? ఏ స్త్రీకా నీకు పెద్ద లెవెల్‌లో వాల్యూ ఇచ్చాడు మీ టీఆర్ఎస్ పార్టీల? ఇచ్చినా ఎవరికి ఎంతమందికి వాయిస్ ఉంది? సో, ఇట్లాంటోళ్ళని పెట్టుకొని నీ గడీల పరిపాలన కింద నువ్వు నిరంకుశ పరిపాలన నువ్వు జేసి, నువ్వు మాత్రమే సంపాదించుకోవడానికి నిన్ను వదిలిపెడితే, నువ్వు సంపాదించుకోవడమే కాకుండా మొత్తం దేశంలో ఉన్న తాగుబోతులను తయారు చేయడానికి లిక్కర్ రానివి అయితివి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టారు. 17 అడుగుల ఎత్తు ఉంది. నిన్న కవిత, ధరూర్, జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన అంటే చేశారు. 60 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళదంతా పోయింది. ఈమె ఉద్యమకారిణియా? అసలు ఈమె అనర్హురాలు దాన్ని పెట్టడానికి. ఛాలెంజ్ చేస్తున్నా. కవిత ఏ దానికి కూడా ఫిట్ గాదు. తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిన బిడ్డల తల్లిగా,
లేకపోతే ఈమె నా ఉద్యోగాలు కొన్ని ఉన్న నిరుద్యోగ, లేకపోతే బేలగా ఉన్న డబ్బులు లేని పరిస్థితిలో వచ్చిన ఒక మధ్యతరగతి స్త్రీనా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా సచ్చారా? వీళ్ళకి సంబంధించిన త్యాగాలు ఏముందమ్మా? రెడీ చేసిన ప్లాట్ఫామ్కి వచ్చావు, ఎంపీ అయ్యావు, ఏదో ఒకటి ప్రోగ్రాం పెట్టుకోకుండా రాకుండా ఉండదు కాబట్టి ఆ ప్రోగ్రాం చేసావు. సో ఒక జనాల మొబిలైజేషన్ ఏ రకంగా చేసావో ప్రతి దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు విగ్రహం 2 ఏళ్ళు పెట్టాలంటే పెద్ద గీత పెట్టినంత మాత్రం చిన్న గీతను పెద్ద చేయాలంటే పెద్ద గీత పెట్టాలి, అవునా? ఆ పెద్ద గీత అది మంచిదా చెడదా అని జనాలంతా తెలియలేనోను కాదుగా. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని వెనకాల నీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా. నువ్వు గతం మర్చిపోయి చెప్తే ఆ గతాన్ని నువ్వు రూపుమాపుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటే నీకు వచ్చేది ఏంటి అందులో? గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పెట్టినటువంటి తెలంగాణ తల్లి కవిత రూపంలో కనిపించిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్పుడు మేము విమర్శలు అనలేదబ్బా, చేశారు. ఎవరో ఒకరిద్దరు అన్నారేమో కానీ సో మేము ఎప్పుడు కొంతమంది కామెంట్ చేసిన విమర్శలు అది ఇప్పుడు పెద్ద కూడా మరి పట్టించుకోను అసలు. ఇంకొంతమంది చేస్తున్న విమర్శలు ఇప్పుడు పెట్టినటువంటి తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి భార్య రూపంలో ఉంది లేకుంటే కూతురు రూపంలో ఉంది ఇప్పుడు అనేది నీ కళ్ళి దృష్టి లోపం ఉంటే దాన్ని నేనేం చేయలేను. కళ్ళు సరి చేయించుకోవాలి, కళ్ళద్దాలు పెట్టించుకుంటాము, ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ వాళ్ళకి పని లేదు కదా. మేము పదవిలోకి ఎక్కి ముఖ్యమంత్రి అయిన 4 రోజుల నుంచి అరవడం మొదలుపెట్టారు, ఎట్లా చేస్తారు, ఎప్పుడు ఇస్తారని. సో వాళ్ళని చూసి జనాలకే అసహ్యమైంది. ఏంటనైనా మనం అడగడంలో అర్థం ఉందా, ఇంకొన్నాళ్ళన్న టైం ఇద్దామని చాలామంది అపోజిషన్లో ఉన్న వీళ్ళకంటే అపోజిషన్లో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ ఎంఐఎం వాళ్ళు కానీ ఎవరైనా ఇట్నా జల్దీ నై పూచినాక కొంత టైం ఇవ్వాలి. ఇదే మాట వాళ్ళని అడిగేటప్పుడు ఏమన్నాడు, మొన్ననే పుట్టినరు, కుళ్ళ కట్టుకుంటున్నాము, ఇప్పుడిప్పుడే మేము ఒళ్ళోకి వచ్చాము, 1 year కూడా కాకపోయా అటేటనయా అన్నాడా లేదా? ప్రెస్ను నోరు ముయించాడా లేదా? ఏ బిడ్డకి ఏ ఉద్యోగం ఇచ్చాడు? ఏ రైతు బంధు పడ్డది? ఏ దళిత బంధు పడ్డది? ఎవరికి దొంగలను మేపడం కదా నువ్వు చేసింది? 8,000 ఎకరాలు ఉన్నవాడికి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ అనేది లేకపోవడం మీరు చెప్పినటువంటి 80% మంది ప్రజలు ఒక రకంగా ఒక వెలితి ఉంది అన్న ఏం ఫీల్ అవ్వట్లేదా బతుకమ్మ లేకపోవడం అనేది? ఎక్కడ పోయిందమ్మా? ఆమె తెచ్చిందా? నేను అదే అడుగుతున్నాను. మీరు భలే క్వశ్చన్ వేస్తున్నారు. ఆమె తీసుకొచ్చిందా? ఆమె తీసుకొచ్చి పెడితేనే వస్తుందా బతుకమ్మ? అయినప్పటికీ ఆమె తీసుకురాలేదు, ఎప్పటి నుంచో సారీ తరతరాలుగా టు సే ఆడుకుంటున్నాం. అమ్మా, అది బతుకమ్మ ఎక్కడ పోదు. బతుకమ్మ పండుగ వస్తే అందరూ చేసుకుంటారు. కవితమ్మ జైలు ఉన్నప్పుడు చేసుకుంటారు, కవితమ్మ లేకపోయినా చేస్తారు, కవితమ్మ అసలు రాకపోయినా చేస్తారు. మరి అట్లాంటప్పుడు అది ఒక కల్చర్. సమున్నత స్థానం అనుకున్నప్పుడు సమున్నత స్థానం బొమ్మ పెట్టిన తర్వాత ఇంట్లో అమ్మకు ఫోటో పెట్టి ఉమ్, పట్టెడు అన్నం కూడా పెట్టని కొడుకులు ఎట్లాగో వీళ్ళు అప్పుడు బతుకున్నప్పుడు ఏ రకంగా అయితే చూశారు తెలంగాణ బిడ్డలను కానీ, అలాంటి వాళ్ళు అనర్హులు. ఇప్పుడు మళ్ళీ ఆ బొమ్మలు అది పెట్టలేదు, ఇది తిండే పెట్టలేరు మీరు ఎవరికి. రైట్? ఒక అమ్మగా మేం చేస్తామంటున్నాం కాబట్టి అమ్మ రూపం ఇచ్చుకున్నాం. మీరేమో దొరసానులు నిరంకుశలు మీరు అట్లాంటి ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి తేడా లేదమ్మా. సో ఈ మగ ఏదో తీసుకొచ్చి అడుగులు పెట్టిందంటే పెట్టుకో, నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, లిక్కర్వి డబ్బులు ఉన్నాయి, పెట్టుకోరా తల్లి, ఏం పోయింది? మీ సంతోష్ దగ్గర ఉన్నాయి, మీ బావగారి దగ్గర ఉన్నాయి, మీ అన్న దగ్గర ఉన్నాయి, పెట్టుకోండి, కట్టండి. ఎవరొద్దు అంటున్నారు, కట్టుకో. మేము దానికి వచ్చి ఏమైనా అభ్యంతరాలు చెప్తున్నామా? ఆయన పెళ్ళ ముఖం ఉందా, మీ అమ్మ ముఖం ఉందా, నీ ముఖం ఉందా, మాకెందుకు తల్లి అవన్నీ? ఉమ్. మాకు పొద్దున్న లేస్తే మాకు ఉద్యోగాలు ఎట్లా, పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కోల్పోయినరు, అసలు వీళ్ళంతా సంపాదన అంతా కూలగొట్టేసి మొత్తం కొల్లగొట్టేసి జీరో చేస్తే అప్పులమయమైపోయిన మనకి ఈరోజు గవర్నమెంట్ ఎక్కిన తర్వాత కూడా బట్టి గారు చూడు పాపం, నేను చెప్తా ఉన్నాడు, రోజు ఎన్ని అప్పులు కట్టడానికే పోతుంది మన బడ్జెట్ అంతా. ఉమ్. సో ఈ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు దొంగలు తిని దొంగ అని అరిచినట్టుంది. వీళ్ళకి అసలు జనాలు ఇంకా ఒక బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు వీళ్ళకి. కొంతన్నా ఇది ఉండాలి కదా, ఎక్కడో కదా మనకు ఉంటుంది కదా తప్పు చేస్తున్నప్పుడు ఇన్నర్లో ఆ ఫీలింగే లేదు వీళ్ళకి. ఎంతసేపు అధికార దాహం ఆ అమ్మాయికి. నేను జైలుకి మొన్న ఎవరో అడుగుతారు, జైల్లోకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతారంట. ఉమ్. మరి స్వాతంత్రం కోసం పోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, మరి శ్రీకాంత్ చారిల వల్ల అంటే వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు ఎంతో మంది జైలుకి పోయినారు ఈ 60 సంవత్సరాలు. మరి అందరు ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు? అన్ని పార్టీల లీడర్లు కూడా జైల్లోనే ఉన్నారు, చాలా మంది పోయి కూడా వచ్చారు. మరి వాళ్ళందరికీ ఎందుకు కాలేదు? ఈమెనే అవుతుందా? ఏంటి అది సో మాట్లాడడం ఇప్పుడు కాదు. చేస్తున్నటువంటి ఉద్యమ తెలంగాణ తల్లి ఈ ఉద్యమం మాకైతే దాని movement గురించి టైం వేస్ట్ అమ్మా. ఉమ్. ఆమె గురించి మాట్లాడడం వేస్ట్, టైం వేస్ట్, ఆ సబ్జెక్టు వేస్ట్. తెలంగాణలో బతుకమ్మ చెయ్యని ఆడబిడ్డ ఉండదు, అందరు ఉమ్. చేసుకుంటారు.
ఈమె చెప్తే చేసుకుంటారా? ఈమె విగ్రహం పెడితే పోయి అది గుడిలాగా వెళ్ళి దేవతలకు పోయి ఆడనే పూజలు చేస్తారా అనేది లేదు. ఊరికొక టెంపుల్ ఉంది. ఊరికొక నచ్చిన విధానం ఉంది. ఊరికొక పద్ధతులున్నాయి బతుకమ్మలు. ఎవరి లెవెల్‌లో వాళ్ళని పూజించుకొని ఆనందించే ఆడబిడ్డలు ప్రతి తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. హ్మ్. ఈమె చెప్తేనే, ఈమె నేర్పిస్తేనే వచ్చింది కాదు. దాన్ని మార్చుకోమని చెప్పండి. లేకపోతే చాలా ఇంకా తీవ్రమైన పరిణామాలుంటాయి రాను రాను ఇలా మాట్లాడితే. ఎక్కడో ఆగాలి. నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు? ఒక నిరుద్యోగ సమస్య గురించి చేస్తున్నావా? లేతే ఆడబిడ్డ ఇంతకుముందు ఎట్లాగో పట్టించుకోలేదు పిల్లలు. అప్పుడెందుకు పిల్లలు ఆడబిడ్డల గురించి నువ్వు పట్టించుకోలేదమ్మా చెప్పు. ఇప్పుడు నువ్వు పట్టించుకొని అదన్నా చేస్తే కొంతన్నా నీకు కొంత సానుభూతి అన్న వస్తది గదా! ఏమి లేకుండా ఈ బొమ్మలు పెట్టి దీని మీద నేనేదో చేశాను, ఉద్యమకారుడు మా అయ్య చేశాడు, మేమే చేసినాం అంటే ఇక ముందు 60 ఏళ్ల నుంచి చేసినోళ్ళంతా పాయే. నీ అయ్య మొత్తం అందరిని మోసం చేసి గద్దెక్కినట్టు నువ్వు గూడా మళ్ళా గద్దెక్కాలని చూసినావు. గొప్ప కార్యక్రమం ఇది. సో, దీన్ని ఎవడు లెక్క పెట్టుకుంటారమ్మా? మాకంత టైం గూడా లేదు. పొద్దున్న హ్మ్. లేస్తే ఆ బడ్జెట్‌లో ఉన్న లొసుగులు ఎట్లా చూడాలి? క్యాబినెట్‌లో ఉన్న టెన్షన్స్ ఏంటి? హ్మ్. ప్రజల యొక్క సమస్యలు ఎట్లా సాల్వ్ చేయాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కార్యకర్తలు పనిచేస్తున్నాము. అందరం ఇదే ఆలోచనలో ఉన్నాం. అంతేగాని అధికారం వచ్చింది కదండీ! వాళ్ళొచ్చిపోయి అసలెప్పుడు సెక్రటరేట్ మొఖం చూడనోళ్ళు, మంత్రులుగా ఉండి ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వనిలోళ్ళు. ఈమె ఎవరికి కలిసిందమ్మా? ఎవరికి అపాయింట్‌మెంట్లు ఇచ్చారు వీళ్ళు? ఎవరిని కలిసారు వీళ్ళు? సో, వీళ్ళిప్పుడు జనాలలో ఉన్నారా? ఏమన్నా ఉంటే ఇక జనాలు మనం చెప్పలేము. హ్మ్. ఎవరి మైండ్ సెట్‌కి ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. నీకు నచ్చింది నాకు నచ్చొచ్చు. సో, ఎవరెవరి పార్టీ విధానాలు ఎవరెవరికి నచ్చింది వాళ్ళకి పోనివ్వండి. మనం వద్దనట్లే ఇది ప్రజాస్వామ్యం. సో, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? హ్మ్. ఏమవుతదనేది వెయిట్ అండ్ సీ. ఎందుకు మనం దాని గురించి ఆమెకంత ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆమె బతుకమ్మ సబ్జెక్ట్ అది పెట్టలేదు కాబట్టి నేను పెట్టుకోవడం పెట్టుకో. ఆడనే ఉండు. బతుకమ్మ కాళ్ళగానే పడి ఉండు రోజు. అక్కడనే మొక్కుకొని పాపాలకన్నీ నిష్కృతి వస్తదేమో. హ్మ్. అంతే కదా! బతుకమ్మ అంటే అందరిని బతుకమ్మని చెప్పింది. నువ్వు ఎవరిని అందరిని చంపారు కదా మీరు. మీ ఫ్యామిలీ. సో, ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే ఇది బురద. ఈ హ్మ్. బురదలో వీళ్ళ పెంటలో మనం రాళ్ళేసుకొని మొహం మీద చిల్లించుకోవాలి ఎందుకని, అన్నీ తెలిసిన వాళ్ళని కూడా కొంత ఊరుకుంటున్నాం. ఇప్పుడు మన ఆ సబ్జెక్ట్‌లో ఆమె గురించి మాట్లాడి ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకైతే ఇష్టం లేదు. యెస్ అమ్మా. ఓకే. థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ. రైట్ అమ్మా. థాంక్ యూ.